బ్రేకింగ్ న్యూస్. కుమ్రంభీం ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ నుంచి త్రుటిలో చేచారడంతో పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అటు మొంగ్రే ఆకాష్, ఎండి అహ్మద్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికవగా ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహానికి దారితీసింది. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, ఆయన భార్య కౌన్సిలర్ గుండా స్నేహ బీఆర్ఎస్ కు మద్దతు తెలపడం వల్లే చైర్మన్ పీఠం చేజారిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇంటి ముందు బైఠాయించారు. ఇక ఈ ఓటమిని డీసీసీ నిర్లక్ష్యమే కారణమని, ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, కౌన్సిలర్ కార్తీక్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ వర్గీయుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన కౌన్సిలర్ గుండా స్నేహ, ఆమె భర్త యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, సీనియర్ నాయకుడు అనిల్ గౌడ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గెలిచే అవకాశం ఉన్న చైర్మన్ పీఠం ద్రోహం కారణంగానే బీఆర్ఎస్ పరమైందని సస్పెన్షన్ వేటు వేస్తూ పీసీసీకి లేఖ పంపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుల కోరిక మేరకు కేవలం 2 నెలల క్రితమే పరిచయమైన శ్యామ్ కుటుంబానికి టికెట్ ఇస్తే పార్టీని నిలువున ఉంచారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన తప్పిదం ఏమైనా ఉంటే రాష్ట్ర నాయకత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని, తాను చచ్చే వరకు కాంగ్రెస్ జెండానే మోస్తానని ఆమె స్పష్టం చేశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లలో 13వ వార్డు నుండి పోటీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ భార్య పేరు మీద గుండా స్నేహ, గుండా శ్యామ్. నేను టికెట్ కూడా అక్కడ నుంచి యూత్ కాంగ్రెస్, స్టేట్ యూత్ కాంగ్రెస్ కూడా మాకు తప్పకుండా యూత్ కాంగ్రెస్ వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి అని అంటే అవకాశం కల్పించడం జరిగింది. కల్పించిన తర్వాత తను గెలవడం కూడా జరిగింది. కానీ మరి డబ్బులకు లొంగిపోయిందా, మరి ఎందుకు లొంగిపోయిందో తెలియదు. కానీ అనిల్ గౌడ్ కూడా దీంట్లో తప్పు చేసిందని నేను అనుకుంటున్నాను. అందుకని అనిల్ గౌడ్ని, గుండా శ్యామ్ని, గుండా స్నేహని వెంటనే సస్పెండ్ చేస్తూ అధిష్టానానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఒకవేళ నేను కూడా ఈ విషయంలో గుండా శ్యామ్ ఈ 13వ వార్డు నుంచి బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినందుకు ఏదైనా నేను గిటైమైనా తప్పు చేస్తే వెంటనే అధిష్టానం నా పైన కూడా చర్య తీసుకొని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తప్పకుండా కట్టుబడి ఉంటానని తెలియజేస్తూ, అదేవిధంగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా క్షమాపణ తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ నేను చచ్చిపోయే వరకు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ జెండనే మోస్తాను. మీ అందరితో కార్యకర్తలా పనిచేస్తాను. నేను ఎలాంటి మోసం చేయలేదు కాంగ్రెస్ పార్టీకి. ఎంక్వైరీ పెట్టి ఒకవేళ నేనేమైనా తప్పు చేసినట్టుంటే తప్పకుండా నా పైన కాంగ్రెస్ పార్టీ ఏ చర్య తీసుకున్నా, నా కార్యకర్తలు కూడా ఏ చర్య తీసుకున్నా ఆ చర్యకు నేను కట్టుబడి ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరిగిన ఇష్యూకంతా ప్రధాన కారణం డీసీసీ అధ్యక్షురాలు తన రాజీనామా చేయాలని కూడా పట్టుబట్టడం మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఇర్ఫాన్, కాంగ్రెస్ నుంచి త్రుటిలో చేచారింది మున్సిపల్ పీఠం అని చెప్పి, దానికి కారణం డీసీసీ అధ్యక్షురాలని చెప్పి అక్కడ తీవ్ర దుమారం రేగడం మనం చూస్తున్నాం పార్టీ అంతర్గత వర్గంగా. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పార్టీలో పార్టీ ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడారని చెప్పేసి 13వ వార్డు కౌన్సిలర్ గుండా స్నేహతో పాటు ఆమె భర్త యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ గౌడ్లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ. అయితే పార్టీ విప్ ధిక్కరించి బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం వచ్చేలా వ్యవహరించిన గుండా శ్యామ్ భార్య గుండా స్నేహ, అలాగే ఆమె భర్త యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు శ్యామ్, అలాగే సీనియర్ నాయకుడు అనిల్ గౌడ్లను సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీకి లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా గుండా శ్యామ్ విప్ను ధిక్కరించడంతో పాటు బీఆర్ఎస్ కు పీఠం దక్కిందని, దీని కారణంగా వారిని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా నమ్మిన వాళ్లే తమను మోసం చేశారంటూ ఇటు మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావుతో పాటు
మరో కౌన్సిలర్ కార్తిక్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఇటు డిసిసి అధ్యక్షురాలు సుగుణ కూడా ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. తనకు పరిచయం గుండా శ్యామ్ అనే వ్యక్తి పరిచయమై 2 నెలలే గడుస్తున్నప్పటికీ కూడా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వారికి కూడా టికెట్ కేటాయించాలని కోరిక మేరకు, అలాగే పార్టీ మీద నమ్మకంగా పనిచేస్తున్నాడని చెప్పేసి ఆ నమ్మకంతో అతనికి టికెట్ స్థానిక నాయకుల నమ్మకంతో టికెట్ కేటాయించడం జరిగిందని, అయితే కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే పార్టీని మోసం చేశారంటూ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ. అయితే తనను నమ్మి అవకాశం వచ్చారని, ఒకవేళ తను తప్పు ఉంటే విచారణ చేసి రాష్ట్ర నాయకత్వం తనపై కూడా చర్యలు తీసుకోవచ్చని దేనికైనా సిద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. తను చచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉంటానని, దాంట్లో సభ్యురాలని కాంగ్రెస్ జెండా ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇర్ఫాన్, పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం కూడా మనం చూస్తున్నాం, వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా. మరి దానికి సంబంధించి ఎటువంటి సమాధానం వచ్చిందనుకోవచ్చు పార్టీ అధిష్టానం నుంచి? ఇక్కడ మన పార్టీ అధిష్టానానికి డిసిసి అధ్యక్షురాలు వారిని సస్పెండ్ చేస్తున్న లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరణ రావాల్సింది ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే మొదటి నుంచి డిసిసి అధ్యక్షురాలు 13వ వార్డు అలాగే 15వ వార్డుకు సంబంధించి పట్టుబట్టి మరి గెలిపించుకున్నారు. అక్కడ అభ్యర్థి కూడా గెలవడంతో కీలక పాత్ర. అయితే గెలిపించిన అనంతరం నమ్మించి గొంతు కోసారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తప్పేమీ లేదని, తాను నమ్మి గెలిపించుకున్నాను, నమ్మించి తను మోసం చేశారని, కాబట్టి ఎట్లాంటి తప్పున్న కార్యకర్తలు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి తన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. Down, down.